హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి. బయట చూస్తే ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి కదా. ఈ సమ్మర్కి అసలు ఇంట్లో ఏం వండాలో ఏం కుక్ చేయాలనేది కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏ కర్రీ చేయాలని చెప్పేసి ఫ్రై ఐటమ్స్ అయితే తినలేరు. నాన్ వెజ్ అయినా కానీ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా. సో అయితే ఇంకోటి మళ్ళీ ఇంట్లో కూడా వెజిటేబుల్స్ ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. అసలు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ అలా ఉండిపోయి అదొకటి మిగిలిందనమాట. సరే ఇలా వెజిటేబుల్ రైస్ లాగా చేద్దాము అని చెప్పేసి ట్రై చేద్దాము, వస్తుందో కుదిరిద్దో లేదా అన్నట్టుగా ట్రై చేస్తున్నాను నేను కూడా. చూస్తే క్యారెట్, బీట్రూట్, ఒక క్యాప్సికమ్ కనపడింది. సరే ట్రై చేద్దామని చెప్పేసి టమాటాస్ వేసి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను అనమాట. ఓన్లీ నాకు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను, బయట ఏమీ తీసుకురాలేదు నేను. నా దగ్గర ఉన్న మసాలాలతోనే చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అయితే సింపుల్ ప్రాసెసే, కానీ ఒకవేళ ఫ్లాప్ అయిందంటే మాత్రం అసలు ఎందుకు పనికిరాదు, అలా అయిపోతుంది. మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేయాలి, ఇంకేదైనా చేసైనా మంచి వేలో తీసుకురావడానికి అయితే అవ్వదు. చాలా సింపుల్గా ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకొని నా దగ్గర ఉన్న గిన్నెను పెట్టేసి ఆయిల్ వేసేసి నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవన్నీ వేసాను. అవి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అదంతా ఆయిల్ కొంచెం ఫ్రై అయిందా ఉంచాను. ఆ ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఆనియన్స్, టమాటా, క్యారెట్, బీట్రూట్, ఆలు, క్యాప్సికమ్ ఇవన్నీ, ఇంకొంచెం దొండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసేసి కొంచెం వేపాను అనమాట. ఆయిల్లో కొంచెం మగ్గాలి కదా అవి. ఆయిల్లో వేసేసి కొంచెం ఆయిల్ అంతా కొంచెం ఆ వెజిటేబుల్స్కి పట్టేటట్టు వేపాను అనమాట ఆయిల్లో. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ బిర్యానీ మసాలా ప్లస్ ఇంకా కారం, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ ఆ ముక్కలకి పడతాయి. సో అప్పుడే అవన్నీ వేసుకోవాలి. నాది ఆ క్లిప్ మిస్ అయింది, ఓన్లీ సాల్ట్ వేసేదే కనపడిద్ది. ఆ ముక్కల్లోనే మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేసిన తర్వాత మనకి రైస్ ఎంత పెట్టుకుంటున్నామో అన్ని వాటర్ పోసేసుకోవాలన్నమాట. నాకైతే ఫస్ట్ కొంచెం ఎసరు వాటర్ తక్కువగా అనిపించింది, కానీ తర్వాత చూసినప్పుడు అది కొంచెం మాయిశ్చర్కి అదంతా ఉడికిపోయింది అనమాట, సెట్ అయిపోయింది. వాటర్ బాగా మరిగించాలి. ఎంత దాకా అంటే మొత్తం బయటికి డ్యాన్సింగ్ లాగా అవుతుంది చూసారా, అట్లా వేయాలన్నమాట. అట్లా వచ్చిందకుంటే ఆ పీసెస్ అన్నీ ఆ వాటర్లోనే ఉడికిపోతాయి. ఇంకా అలా ఉడికినప్పుడు మనం చూసేకొని ఆ రైస్ వేసుకోవటం అనమాట. ముందుగానే కడిగి నానబెట్టుకుంటాం కదా, ఆ రైస్ వేసుకోవటమే. ఆ రైస్ వేసుకొని ఇంకా మనం మూత పెట్టేస్తే ఇంత టైంకి అని ఉండిద్ది కదా, ఆ టైంకి అది ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఒకవేళ ఎసరు చాలకపోయినా పైన జస్ట్ వాటర్ అలా వేసేసుకున్నా ఏమవ్వదు, కలిసిపోతుంది. అలా వేసేసుకొని రైస్ని పెట్టేసుకోండి, అంతే. ఈజీయే, సింపుల్గానే. దీనికి నేను ఏంటంటే పన్నీర్ కర్రీ వీడియో చేశాను కదా, ఆ కర్రీ దీనికే చేశాను అనమాట. సో ఒకసారి అది చూడకపోతే అది కూడా చూడండి. నేను హోమ్ మేడ్ పన్నీర్ చేసి ఆ కర్రీ చేశాను అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది, నచ్చితే చూడండి. అంతే, వెజిటేబుల్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ చాలా బాగా వచ్చాయన్నమాట, బాగా కుదిరాయి. సో మీరు కూడా ఈ సమ్మర్కి ఇలా వెజిటేబుల్తో రైస్ చేయండి, చాలా బాగుండిద్ది. దీనిలోకి రైతా ప్లస్ ఆలు కుర్మా కర్రీ అయితే ఇంకా బాగుండిద్ది, అది కూడా ట్రై చేసి తినండి సమ్మర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.